ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాతదైనప్పటికీ కొత్తగా 3 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అందులో ప్రశాంత్ హిల్స్ డివిజన్లో బహుశా ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పిచ్చన్న లక్ష్మారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది వారి చేతుల మీద. ఈరోజు 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మందికి ఎన్నో సేవలు అందించి చివరికి వారి ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేద బడుగు బలహీన వర్గాల కోసమే. అందులో పేదలు ఉంటారు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సమానంగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. పేదలకు ఏదన్నా సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ 2 ఏళ్లుగా అప్పుల కూపంలో నెట్టబడ్డటువంటి ఈ తెలంగాణను ఓవైపు మోసుకుంటూ మరోవైపు పేదల సంక్షేమం కోసం ఎంత కష్టంగా శ్రమిస్తుందో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆనాడు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనంటే అది ఎంతో కష్టసాధ్యంగా మారినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు వస్తాం. ఒక ఇల్లు పేద వ్యక్తి కట్టుకుని ఉంటే అందులో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వబడతారు. ఆనాడు 1200, 1300 ఉన్నటువంటి గ్యాస్ బండ ఈరోజు 500కే ఇస్తున్నాం. అదే కాకుండా మహిళలు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా ఈ రాష్ట్రంలో బస్సును ఫ్రీగా చేసి వారి గౌరవాన్ని పెంచే విధంగా చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరికైనా సుస్థు చేస్తే ఎవరైనా ఆరోగ్యం ఇబ్బందిగా గురైతే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పెంచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటూ ప్రజల మధ్యలోకి వస్తుంది, ప్రజల ఆశీస్సులు తీసుకుంటుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మీరు అందరూ పట్టం పడితే మరిన్ని అవకాశాలు పేదలకు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ డివిజన్లో ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి అందిస్తున్న సందర్భం ఉంది. మీ అందరికీ కూడా చేరువలో నేనున్నా. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉండే ఆ బలమే నన్ను ఈరోజు ఇప్పటి వరకు నడిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం. మరొక్కసారి 140 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ అందరి అభిమానాలతో మీ అందరి సేవలతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.